హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఏంటి ఇక్కడ వెజిటేబుల్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి. సో మంచిర్యాలలో మేమైతే ఫస్ట్ టైం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంకా కొన్ని ఇంట్లో సామాన్లు అయితే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాము. మెయిన్గా అయితే ఫస్ట్ మేము వెజిటేబుల్స్ గురించి ఆలోచించామన్నమాట. ఎందుకంటే అవి ఫ్రెష్గా వస్తాయా లేవా అని చెప్పేసి. బట్ మేము వన్స్ రిసీవ్ అయిన తర్వాత అయితే వెజిటేబుల్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బయట అయితే మనం డాగు పడనివి అంటే పాడవనివి వేరుకొని మరీ తెస్తాం కదా. సో ఇక్కడైతే అలా వస్తాయా లేవా అని చెప్పి అయితే టెన్షన్ పడ్డాం. బట్ ఇక్కడైతే ఫైనల్గా మేమైతే ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై అయ్యామన్నమాట. సో ఎక్కడ కూడా మాకు డాగు పడినవి కానీ పాడైపోయినట్టు కానీ ఎక్కడా కూడా మాకు అనిపించలేదు. చూడండి, బెండకాయలు కూడా ఎంత లేతవంటే బయట మనం అంటే ముదురు లేత అని చెప్పి చూస్తాం కదా. సో ఇక్కడైతే మొత్తం అన్నీ లేతవే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ డేట్స్ కూడా అంతేనండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా క్యాప్సికమ్ కానీ టమాటో కానీ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో మంచిర్యాలలో ఎవరైనా ఇలా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెజిటబుల్స్ అయితే ఆర్డర్ చేసుకోనండి. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయన్నమాట. అంటే వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, మార్కెట్ దాకా వెళ్ళి తెచ్చుకొని వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళకైతే ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను తెచ్చిన కూరగాయలవన్నిటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి అయితే వెజిటబుల్ బాక్స్లో అయితే సర్దేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను నేను. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ అయితే మేమైతే నాన్ వెజ్ తెచ్చుకోలేదండి. సో ఇంకా ఈవినింగ్ అయితే మా డాడీ అయితే చికెన్ తీసుకొని వచ్చేసారనమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి 1 kg చికెన్ అనమాట. ఇంకా నేను ఇక్కడ ఫ్రై అండ్ పులుసు చేద్దామని చెప్పేసి ఫ్రైకి అయితే కొంచెం పక్కకు తీసాను. సో మిగిలింది అయితే పులుసుకి అయితే ఉంచేసాను అనమాట. సో ఫ్రై ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, నేను మా సిస్టర్ రూమ్లో ఉన్నప్పుడు ఎవ్రీ సండే మేము 1/2 కిలో చికెన్ తెచ్చుకునే వాళ్ళం అనమాట. అప్పుడు నాకు చికెన్ చేయడం అయితే రాదు. సో మా అక్క చేసేవారనమాట ఫ్రై కర్రీ. చాలా అంటే చాలా బాగా చేసేవాళ్ళు. ఇంకా ఆ టేస్ట్ నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది అనమాట. సో ఇంకా మా అక్క కాల్ చేసి అడిగితే ఇలా చేయని చెప్పింది. సో ఇంకా ఈరోజు అలా చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే నేను పులుసుకి ఫ్రైకి రెండు అయితే ఫ్రెష్గా అయితే ఇక్కడ చికెన్ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. సో కడిగి పెట్టుకున్న చికెన్ అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ అన్నీ అయితే నేను పులుసుకి ఫ్రైకి రెండు సరిపడేలాగైతే పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఎలా చేయాలో ఫ్రై కర్రీ మా అక్క ఎలా నేర్పిందో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లోకి అయితే ముందుకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, సో అదైతే వేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయితే ఏంటంటే మనం తినేటప్పుడు ఒకవేళ మనకి పచ్చిమిర్చి వచ్చినా కానీ అది మంట పుట్టదండి. సో అందుకే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా కరివేపాకు వచ్చేసి ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసుకున్నాను. కొంతమంది కరివేపాకు ఫైనల్లో వేస్తారు, ఫస్ట్ నేనైతే స్టార్టింగ్లో అయితే వేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నాను. సో ఫ్రైకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకోవాలండి ఒక 5 minutes. సో ఇప్పుడు ఇంకా ఆనియన్ అయితే కొంచెం మెత్తగా అయితే ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం దీంట్లోకి 1/2 tablespoon పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. సో పసుపు ఇక్కడ 1/2 tablespoon యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత దీన్ని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. చూడండి, ఇక్కడైతే కలిపేసుకుంటున్నాను నేను. సో కలుపుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి. సో ఏదైనా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసి వేస్తే ఏ కర్రీ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులో మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆనియన్స్కి పట్టేలాగా అయితే మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా ఒక 5 minutes పాటు ఇది మూత పెట్టేసి ఆ పచ్చి వాసన పోతుంది కదా, సో అలా పోయే వరకు ఉంచాలి. అండ్ మళ్ళీ మనకు ఆయిల్ అనేది పైకి తెరులుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను మూత పెట్టి తీసి చూపిస్తాను ఎలా అయిందో చూడండి. సో చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది పైకి వస్తుంది అండ్ మనకు ఆనియన్ కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చిందనమాట. మీలో చికెన్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా బాగా కలిపేసుకున్నాం కదా, దీంట్లోకి అయితే మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదైతే
చికెన్ అయితే వేసుకోవాలండి. సో చికెన్లో నా ఫేవరెట్ అయితే లివర్ అండి. లివర్ అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు. సో మేము ఇలా కర్రీలోనే కాకుండా నార్మల్గా మంట మీద కాల్చుకొని తింటారు కదా, సో అలా కూడా కాల్చుకొని తింటామన్నమాట. సో నా కోసం అయితే ఎప్పుడు చికెన్ తెచ్చినా కానీ లివర్ అయితే ఖచ్చితంగా తెస్తారు. ఇక్కడే కాదు, నాకు మా మామయ్య కూడా తీసుకొస్తారు గుడివాడలో చికెన్ తెచ్చినప్పుడు. సో ఇంకా ఇక్కడ చికెన్ అయితే వేసేసి ఆనియన్స్ అదంతా ముక్కకు పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క 10 మినిట్స్ అయితే అలానే ఉంచేసేయాలండి. 10 మినిట్స్ ఉంచేస్తే చికెన్ మనకు కొంచెం ఉడికేస్తుంది. చూడండి ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ఆనియన్స్ది అదంతా ఫ్లేవర్ కూడా ఆ ముక్కకు అనేది పట్టేస్తుంది అనమాట. చూసారు కదా ఇక్కడ. సో మనకైతే 50% ఆఫ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తానండి. సో ఇక్కడైతే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసుకోవాలండి. సో ఇంకా మనకి మ్యాక్సిమం కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా అయిందో ఆఫ్టర్ 5 మినిట్స్. నెక్స్ట్ అయితే ఇంకా ఇలా వచ్చేసింది అనమాట. చూసారు కదా. సో ఇంకా మనకి కర్రీ అయితే అయిపోయింది. దీంట్లోకి లాస్ట్ ఇంకా మనం కారము గరం మసాలా ఇవైతే యాడ్ చేసుకోవాలి. సో కారం వచ్చేసి నేను వెల్లుల్లి కారం వేసానండి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వెల్లుల్లి కారం చేసుకున్నామని చెప్పేసి ఫ్రై కర్రీస్కి అని. సో ఇప్పుడైతే అదే కారం ఇక్కడ యూస్ చేస్తున్నాం. 2 టేబుల్ స్పూన్స్. చూడండి ఎంత ఎర్రగా ఉందో, అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది ఇలా స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా దీంట్లోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని తిప్పేసుకోవాలండి. సో ఇంకా అవన్నీ ముక్కకి బాగా పట్టేలాగా కలిపేసుకొని సో నెక్స్ట్ ఇంకా ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని అలానే ఉంచుకోవాలి. సో ఇంకా మూత పెట్టిన తర్వాత మనకి మ్యాక్సిమం కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టేనండి. సో ఇప్పుడు చూపిస్తా కర్రీ ఎలా అయిపోయిందో చూడండి. సో ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, అసలు కలర్ కూడా చాలా బాగుంది కదా. సో నాకైతే రూమ్లో ఉన్నప్పుడు మా సిస్టర్ ఇలా చేయాలని నేర్పించింది. సో నేనైతే సేమ్ అలానే చేశాను. నాకు అలానే టేస్ట్ కూడా వచ్చిందనమాట. సో ఇంకా దీంట్లోకి అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకోవాలి. సో ఇంకా కొత్తిమీర మొత్తం ఆ కూరకి కలిసేలాగైతే తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత దీన్నైతే నేను ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. సో గుమగుమలాడి చికెన్ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. చికెన్ ఫ్రై కర్రీ, రైస్, ఎగ్ అనమాట. సో ఈ ఎగ్ ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఇంకా డైలీ మా డాడీ నైట్ రాగానే స్నానం చేసి పిల్లలతో ఇలా ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇలా ఊపుతూ ఉంటాడు. సో నిష్కాక్ అలానే చేశాడు. ఇప్పుడు మా కశ్విక్ కూడా అలానే చేస్తున్నాడు అనమాట. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.